హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు లవర్స్ అండ్ ది రియల్ గర్ల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫ్యూచర్ లో మగాళ్ళందరూ ఇలాగే బతకాల్సి వస్తుందేమో అనే భ్రమ అయితే నాకు కలిగింది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఆపోజిట్ గా ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత బయట కాలింగ్ బెల్ కొడుతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తాడు. ఏమైందండి అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, ఈ రోజు మా ఇంట్లో మంచి టిఫిన్ చేసుకున్నావు కాబట్టి నువ్వు కూడా వచ్చి తింటే బాగుంటుందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి నేను చర్చికి వెళ్ళాలని చెప్పి అంటాడు. కానీ ఆ అమ్మాయి ఏమంటదంటే, నువ్వు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే మా ఇంట్లో టిఫిన్ చేయాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తలపేసుకుంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడాలంటే అంత ఇబ్బంది అనమాట. అదే సమయంలో ఆ అమ్మాయి కూడా వెళ్ళి వాళ్ళ భర్తతో చెప్తుంది అనమాట, ఏమండి పక్కింటి అబ్బాయిని నేను టిఫిన్ పిలిచాను, మనోడు వస్తాడు, నేను ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు పందెంలో అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే, చూడు వాడు వచ్చినప్పుడు నువ్వు పందెం గెలిచినట్టు, అప్పటి వరకు నేనే గెలిచినట్టు అని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో చర్చికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న పాపతో ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకోవడాన్ని దూరం నుంచి ఒక అమ్మాయి చూస్తుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్ చూసిన వెంటనే హీరోని ఇష్టపడతాం మొదలవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇద్దరు ఒక ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. ఆ తర్వాత చర్చ అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ ఏంటంటే ఫ్లవర్ బొకేని తీసుకెళ్తూ ఉంటుంది. హీరో వచ్చేసి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆ బొకేని కారు దాకా తీసుకెళ్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే, చూడు నువ్వు చాలా పెద్దోడు అయిపోయావు కాబట్టి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తనకి ఆ బొకేలోంచి ఒక రోజ్ తీసేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో వెనకాల నుంచి హీరోని పిలుస్తుంది. నీతో కొంచెం మాట్లాడాలి, నన్ను గుర్తుపెట్టావా, నువ్వు పనిచేసే ఆఫీస్ లో నేను పనిచేస్తానని చెప్పి అంటంతో హీరో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. బేసికల్ గా ఈ అమ్మాయి ఈ డైలాగ్ ఎందుకు వాడిందంటే, హీరో ఎవ్వరితో మాట్లాడు, ఏ అమ్మాయిని అసలు కన్నెత్తి కూడా చూడు, అందుకనే హీరోయిన్ ఏంటంటే గుర్తు చేస్తుంది అనమాట, నేను నువ్వు పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తున్నానని చెప్పేసి. దాంతో హీరో ఇబ్బంది పడటం చూసి హీరోయిన్ ఏమంటుందంటే, సరే రేపు ఆఫీస్ లో మాట్లాడుకుందాం అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా ఇంటికి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి పక్కింటి ఆవిడ వచ్చేసి, ఏంటి వెళ్ళిపోతున్నావు రా మా ఇంటికి అని చెప్పి అంటంతో హీరో మాత్రం ఆవిడ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆవిడ అప్సెట్ అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చి చూస్తే వాళ్ళ భర్త నవ్వుతూ ఉంటాడు అనమాట. చూసేవా వాడు రాడు నీకెందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఆవిడ కూడా డిసప్పాయింట్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఒక బొమ్మను కొంటూ ఉంటాడు అనమాట ఆన్లైన్ లో. ఏంట్రా ఇదని చెప్పి అడిగితే, ఏమీ లేదురా, మనకి జీవితంలో ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలా ఉండాలని చెప్పేసి మనం కొన్ని ఫ్యూచర్లు చెప్పామనుకో, వాళ్ళు కూడా అలాగే ఒక అమ్మాయి బొమ్మను తయారు చేసి మనకు పంపిస్తారు, భలే ఉంది కదా ఆప్షన్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి బొమ్మను బుక్ చేసుకుంటూ ఉంటాడు. హీరో చూసి ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. నీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పి అంటంతో హీరో మాత్రం సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, వాడంతేనండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన ఉద్యోగాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కూడా ఆ పక్కింటి ఆవిడ మా ఇంట్లో భోంచేద్దుగాని రా అని చెప్పేసి హీరోని బలవంతం పెట్టి మరి తీసుకెళ్తుంది. దాంతో హీరో చేసేదేం లేక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు హీరోని భోజనం చేయని టిఫిన్ చేయమని బదలాడింది కదా, ఆవిడ ఎవరో కాదు హీరో వల్ల వదిన, అంతేకాకుండా ఆవిడ భర్త ఎవరో కాదు హీరో వల్ల అన్నయ్య అనమాట. అందుకనే అంత బలవంతం పెట్టి మరి తీసుకెళ్ళింది. ఆ తర్వాత తనకు భోజనం పెట్టి తినని చెప్పి అడిగితే తాను మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి హఫేఫోబియా అని ఒక రోగం ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఎవరైనా మాట్లాడినా ఎవరైనా దగ్గరకు వచ్చినా సరే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో హీరో వల్ల వదిన ఏం చేస్తుందంటే, నేనుంటే తినలేమని చెప్పేసి అక్కడి నుంచి తాను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తింటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, అరే చూడరా, మొన్నటి దాకా నేను నిన్ను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది, ఇక మీదట పట్టించుకునే ఛాన్స్ కూడా ఉండదు, కాబట్టి నువ్వు కూడా మాతో పాటు ఉండి హ్యాపీగా అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నాకేం అవసరం లేదన్నయ్య, ఇంటి వెనకాల చిన్నీళ్ళు ఉంది కదా అక్కడే ఉండడని చెప్పేసి హీరో అక్కడికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాసిటీస్ గా తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా ఒక అతను ఫోన్ చేసి, సార్ మీరు ఆన్లైన్ లో ఒక బొమ్మ బుక్ చేశారు కదా, ఆ బొమ్మని మీ ఇంటి ఎదురుగా పెట్టాను, వచ్చి తీసుకోండి అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత సాయంత్రం ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ బొమ్మను తీసుకొని శుభ్రంగా స్నానం చేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే వాళ్ళన్నీ ఆశ్చర్యపోతాడు. వీడు ఎంత పిలిచినా రాడు, సడన్ గా వచ్చాడంటే అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే, అనయ్య నేను ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాను, కాకపోతే నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే మీ ఇంట్లో అమ్మకి సపరేట్ ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నీకు ఓకేనని చెప్పి అంటంతో హీరో వాళ్ళనే బాగా ఎగ్జైట్ అయిపోతాడు. వీడికి గర్ల్ ఫ్రెండా, చాలు మా తమ్ముడు జీవితం సెట్ అయిపోయిందని చెప్పేసి హీరో వాళ్ళని ఎంతగానో ఆనందపడతాడు. ఆ అమ్మాయిని తీసుకొని అని చెప్పి అంటంతో హీరో ఆ బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దాంతో హీరో వాళ్ళ అన్నయ్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా అలాగే చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే, అనయ్య ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది, అంతేకాకుండా ఒక చర్చిలో ఉంటుంది,
ఉంటుంది. తను ఎవరితో పెద్దగా మాట్లాడుతూ కాకపోతే నడవలేదు కాబట్టి ఈ అమ్మాయి ఇక మీదట మీ ఇంట్లో ఉంటుంది, అది కూడా అమ్మ రూమ్ లో ఉంటుంది. వదిన నీకు ఓకేనని చెప్పి అనడంతో హీరో వాళ్ళ వదిన నాకు కొంచెం వంటగదిలో పనుందని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళిపోయి మా తమ్ముడికి ఖచ్చితంగా పిచ్చి పట్టిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లి అంటే ఆ బొమ్మను తీసుకెళ్లి వాళ్ళ అమ్మ గదిలో పడుకోబెట్టి సరే నేను వెళ్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి హీరో తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య తన భార్యతో ఏమంటాడంటే మా తమ్ముడికి మానసిక ఆరోగ్యం బాగోలేదు, రేపు వాడిని హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పి అంటాడు. వెంటనే వాళ్ళ తమ్ముడిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ తమ్ముడితో పాటు తన గర్ల్ ఫ్రెండ్ బొమ్మను కూడా తీసుకెళ్తాడు. ఏంటనే ఎక్కడికి అని చెప్పి అడిగితే ఏమి లేదురా నీ గర్ల్ ఫ్రెండ్ ని చూస్తే కొంచెం అనారోగ్యం ఉంది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లి చూపిద్దాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హీరోని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళనే డాక్టర్ కి జరిగింది మొత్తం చెప్తాడు. ఆవిడ కూడా హీరోని ఇబ్బంది పెట్టకుండా ఆ బొమ్మకు వైద్యం చేస్తున్నట్టు అటు ఇటు చూసి ఆ తర్వాత హీరోని చూస్తుంది. హీరోని చెక్ చేసి ప్రాపర్ గా తనని బయటికి పంపించి వాళ్ళ అన్నకి చెప్తుంది, చూడు మీ ఊడు ఒక ఇమాజినేషన్ లో ఉన్నాడు, దాన్నే కరెక్ట్ అనుకుంటున్నాడు, ఇప్పుడు మనం దాన్ని రాంగ్ అని చెప్పామనుకో వాడు బాగా బాధపడిపోతాడు, అంతేకాకుండా ఆ కోపంలో ఏదో ఒకటి చేసుకుంటాడు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ బొమ్మను ఒక అమ్మాయిలా ట్రీట్ చేస్తూ ఉండండి, వాడే ఆ అమ్మాయి మీద కోపంతో ఏదో ఒకటి చేస్తాడు, అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి హీరోని అబ్జర్వ్ చేద్దాం అని చెప్పేసి ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తారంటే వదిన నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త అని చెప్పేసి అక్కడ నుంచి ఆఫీస్కి వస్తాడు. వచ్చి చూస్తే వాళ్ళ ఆఫీసులో ఎవరో ఒక అమ్మాయి పార్టీ పిలుస్తుంది అనమాట అందరినీ. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి ఏంటి పార్టీకి వెళ్దాం అని చెప్పి అంటంతో పార్టీకి వస్తాను గానీ నా గర్ల్ ఫ్రెండ్ తో అయితే వస్తానని చెప్పి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య అంతేకాకుండా హీరో వాళ్ళ వదిన ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి హీరో గురించి చెప్తారనమాట. తనకు కొంచెం మెంటల్ గా బాగోలేదు కాబట్టి మీరందరూ తనకి సహకరించండి, తను బొమ్మను తీసుకొచ్చి అమ్మాయి అంటే అమ్మాయిలాగా ట్రీట్ చేయండి, తనకి కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోతుందని చెప్పి అంటంతో ఆ ఊర్లో అందరూ ఏమంటారంటే మీ తమ్ముడు ఆరోగ్యం సెట్ అవడం కానీ ఇంకేం కావాలి, తప్పకుండా ఆ బొమ్మని అమ్మాయిలా ట్రీట్ చేస్తామని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అన్నయ్య ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య అందరు కలిసి చర్చికి వెళ్తారు. అంతేకాకుండా హీరో తన బొమ్మను కూడా తీసుకొచ్చుకుంటాడు. ఆ బొమ్మ చేతిలో ఒక బైబిల్ కూడా పెడతాడు. అంతేకాకుండా అదే చర్చిలో హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ ఆ బొమ్మను చూసి వారిని ఇదా నీ గర్ల్ ఫ్రెండ్, నేను ఇంకా నిజంగా మనిషి అనుకున్నానని చెప్పేసి హీరోయిన్ కంగారు పడిపోతుంది. మరోపక్క చర్చ అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసి హీరోని పొగుడుతూ ఉంటారు. నువ్వు చాలా లక్కీ, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుందని చెప్పడంతో హీరో మురిసిపోతూ ఉంటాడు. అంతేకాకుండా అందరితో ఏమంటాడంటే సరే సరే నేను నా గర్ల్ ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి తనను ఒక కార్ లో తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియా ఉంటుందన్నమాట, అక్కడికి తీసుకెళ్లి తనతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు డాక్టర్ ఏం చేస్తుందంటే హీరోని హాస్పిటల్కి రమ్మంటుంది. సర్లే అని చెప్పేసి హీరో కూడా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోతో ఏమంటుందంటే చూడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ అమ్మాయికి కొంచెం ఆరోగ్యం బాగోలేదు, అంతేకాకుండా రోజు రోజుకి ఆ అమ్మాయి ఆరోగ్యం క్షీణిస్తుంది, కాబట్టి నువ్వు వారానికి ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని రావాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఎక్కడ పరిచయం అయిందని చెప్పి అడిగితే నాకు ఆన్లైన్ లో పరిచయం అయింది, ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఎవరు లేరు, తను ఇప్పటి వరకు చర్చిలో ఉందని చెప్పి అంటంతో ఆ డాక్టర్ కూడా సరే అని చెప్పేసి వారానికి ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకురా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా వారం గడిచిన తర్వాత హీరో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే హీరో గురించి ప్రాపర్ గా అడుగుతుంది అనమాట. అవును నీకు మీ వదినంటే ఇష్టం అని చెప్పి అంటంతో నాకు మా వదినంటే చాలా ఇష్టం, కాకపోతే తన దగ్గరకు వచ్చిన మా అన్నయ్య దగ్గరకు వచ్చిన ఇంక ఎవరైనా నా దగ్గరకు వచ్చినా నాతో మాట్లాడుతున్నా నన్ను ముట్టుకున్నా సరే నాకు ఒళ్ళంతా కంపరం ఎత్తిపోతూ ఉంటుంది, నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటంతో ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే హీరో దగ్గరకు వచ్చి మెల్లగా టచ్ చేస్తుంది. దాంతో హీరో అరుస్తాడనమాట. అప్పుడు ఆమెకు అర్థం అవుతుంది హీరోకి సమస్య ఉందని చెప్పేసి సరే నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అని చెప్పేసి హీరోని పంపించేస్తుంది. హీరో కూడా ఆ మరుసటి రోజు తన ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి ఇంట్లో పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి హీరో అటెండ్ అవుతాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ పార్టీకి బొమ్మను కూడా తీసుకెళ్తాడు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు హీరోకి ప్రాబ్లం ఉంది పాపం, ఆ బొమ్మను మనం మనిషిలా ట్రీట్ చేస్తే మనోడికి తగ్గిపోతుందని చెప్పేసి అందరూ ఆ బొమ్మని ఒక మామూలు మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటారు. హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. దాంతో హీరోకి ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ని అందరూ రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారని చెప్పేసి హీరో కూడా అందరితో మెల్లగా మాట్లాడాలనిపిస్తుంది. అంతేకాకుండా ఆ బొమ్మను తీసుకుని వాళ్ళ అమ్మా నాన్న సమాధుల దగ్గరికి వెళ్తాడు. తనతో రోజు కబుర్లు చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ వదిన గర్భవతి అవుతుంది. అంతేకాకుండా హీరో కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో డాక్టర్ ఏముంటుందంటే చూడు మీ అన్నయ్యకి పిల్లలు పుడుతున్నారు కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు అంకుల్ అవుతావు కదా అని చెప్పి అంటంతో నాకు కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ కి పిల్లలు పుట్టరు, తనకి చిన్నప్పుడే యాక్సిడెంట్ అయింది, అందుకే తనకి పిల్లలు పుట్టరు అని చెప్పేసి హీరో చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ కి అర్థమైంది ఏంటంటే హీరో తనకి చిన్నప్పుడు జరిగిన ఒక యాక్సిడెంట్ ని తన గర్ల్ ఫ్రెండ్ కి జరిగిందని చెప్పేసి తనలో తను బాధపడుతున్నాడని చెప్పేసి ఆ డాక్టర్ బాగా అర్థం
అర్థం చేసుకుంటుంది. అంతేకాకుండా ఆ బొమ్మ పక్కన ఉండటం వల్ల ఆ బొమ్మ బాధలు తన బాధల్లాగా ఫీల్ అయిపోతాడని చెప్పేసి ఎలాగైనా సరే ఈ బొమ్మను తన నుంచి దూరం చేయాలని చెప్పేసి ఆ డాక్టర్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే చూడు నీ గర్ల్ ఫ్రెండ్ ఒక 2 రోజులు మా ఇంటికి పంపిస్తావా, మాకు కొంచెం పని ఉంది, తను బాగా చదువుకున్న అమ్మాయి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత చర్చిలో పనిచేసి ఒక ఆవిడ ఏం చేస్తుందంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఖాళీగా ఉంటుంది కదా, నా దగ్గర కొంచెం పార్ట్ టైం జాబ్ పంపిస్తావా అని చెప్పడంతో హీరో మళ్ళీ ఒప్పుకుంటాడు. అలాగా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే హీరో దగ్గర నుంచి ఆ బొమ్మను దూరం చేస్తారు. మాకు కొంచెం పార్ట్ టైం జాబ్ చేయడానికి అమ్మాయి కావాలని చెప్పేసి తన నుంచి దూరం చేస్తారు. అదే సమయంలో హీరో ఆఫీస్ లో పనిచేసుకునేటప్పుడు హీరోయిన్ చూసిన తర్వాత సడన్ గా ఆ బొమ్మను చూసిన ఫీలింగ్ వస్తుంది. హీరోయిన్ మీద తెలియని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కానీ హీరో మాత్రం ఆ ఫీలింగ్ ని హీరోయిన్ తో చెప్పడు. ఆ తర్వాత హీరో తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ బొమ్మని హీరో వల్ల వదిన ఆ తర్వాత పక్కింటి పెద్ద ఆవిడ రెడీ చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో హీరో ఏమంటాడంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది, నేను బయటికి వెళ్తా అని చెప్పి అనడంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే చూడు ఈ అమ్మాయికి ఒంట్లో బాగోలేదు కాబట్టి ఒక రోజు గ్యాప్ ఇవ్వని చెప్పి అనడంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళమంటాడు. వాళ్ళిద్దరు కిందకి వెళ్తారనమాట. అదే సమయంలో హీరో ఆ బొమ్మను తిడతాడనమాట. చూడు నువ్వు ఈ మధ్య నాతో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు, నీ పక్కన ఎవరెవరో ఉంటున్నారు, నేను తప్ప అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు, కోపడతాడు. దాంతో ఆ పెద్ద ఆవిడ ఏమంటుందంటే మొత్తానికి హీరోకి కోపం వచ్చింది, మనోళ్ళు కోపం కూడా ఉందని చెప్పేసి ఈ పెద్ద ఆవిడ ఆశ్చర్యపోయి ఈయన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి, ఆ బొమ్మని వీడి దగ్గర నుంచి దూరం చేయాలని చెప్పేసి ఆవిడ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే ఆ బొమ్మను తీసుకొని నేను బయటకు వెళ్తా అని చెప్పేసి కారులో కూర్చోబెట్టుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ పెద్ద ఆవిడ వచ్చి చూడు నా బిజినెస్ కొంచెం పీక్ లో ఉంది, ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయి కావాలి, వెళ్ళి షాప్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఆ బొమ్మను తీసుకెళ్లడంతో హీరోకి మెంటల్ వచ్చేస్తుంది. దాంతో ఒక గొడ్డలు తీసుకొని ఆ కట్టెల్ని నరికేస్తుంటాడు అనమాట. అది చూసిన హీరో వాళ్ళ వదిన వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ గర్ల్ ఫ్రెండ్ కొంచెం నీకు దూరం అయింది, దానికి అంత కోపడాలా, చూసావా ఇంతకు ముందు నువ్వు ఎవరితో మాట్లాడేవాడు కాదు, కానీ ఇప్పుడు నీకంటూ ఒక అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయిని నిన్ను అందరూ గౌరవిస్తున్నారు, నువ్వు ఎందుకు మెంట్లో బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఒక మామూలు మనిషివి, నువ్వు కూడా మాలాగే ఉండు, ఎందుకు అంత కోపం అని చెప్పి అనడంతో హీరో కూడా అర్థం చేసుకొని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మరుసటి రోజు హీరోకి ఆ బొమ్మని ఇచ్చేస్తారు. హీరో కూడా ఆ బొమ్మతో కొంతసేపు మాట్లాడి తిరిగి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వేరే ఒక అతను తీసుకొచ్చి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి హీరోకి పరిచయం చేస్తుంది. దాంతో హీరోకి లైట్ గా కోపం వస్తుంది. అదేంటి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా ఆ బొమ్మను తీసుకొని అంటే తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ తో ఏమంటాడంటే చూడండి డాక్టర్, నేను నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ తనకి నేనంటే ఇష్టం లేదంట, పెళ్లి చేసుకోవడం అస్సలు కుదరదంట అని చెప్పి అనడంతో ఆ డాక్టరే ఆశ్చర్యపోతుంది. ఏమైంది వీడికి, కొంపదీసి బొమ్మను వదిలేస్తాడని చెప్పేసి ఆ డాక్టర్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ఆ బొమ్మను తీసుకెళ్లి ఒక ఫారెస్ట్ లో కూర్చుంటారు కదా, ఇప్పుడు అక్కడ కూర్చొని ఆ బొమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇంటికి వచ్చి అనయ్య ప్రేమకి శారీరక సంబంధానికి తేడా ఏంటని చెప్పి అనడంతో వాళ్ళన్నీ నవ్వుతాడు. మొత్తానికి మా వాళ్ళు కొంచెం కొంచెం మార్పు వస్తుందని చెప్పేసి చూడు ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి అమ్మ మనల్ని ఇష్టపడటం అవచ్చు, మనం అమ్మని ఇష్టపడటం అవచ్చు, లేకపోతే మనల్ని వేరే వాళ్ళు ఇష్టపడటం అవచ్చు. అంతెందుకు నీకు మీ వదిన అంటే చాలా ఇష్టం కదా, మీ వదినకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం, వాళ్ళు తిన్నారా లేచారా ఎలా ఉన్నారని చెప్పేసి నిరంతరం వాళ్ళ గురించి ఆలోచించడం ప్రేమ. కానీ శారీరక సంబంధం అలా కాదు. మన జీవితంలో మన భాగస్వామి ఎవరైతే అనుకుంటామో వాళ్ళతోనే మనకి శారీరక సంబంధం ఉంటుంది తప్ప వేరే వాళ్ళతో ఉండదు. కానీ ప్రేమ దీనికి చాలా డిఫరెంట్. ప్రపంచంలో మనం ఎవరి మీదైనా ప్రేమ చూపించవచ్చు, కానీ ప్రపంచంలో ఎవరైనా మనల్ని ప్రేమించవచ్చు అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏమైంది ఈ అమ్మాయికి అని చెప్పేసి హీరోయిన్ ని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. ఏమైంది నీకని చెప్పి దానికి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఈడేంటి అసలు ఎవరితో మాట్లాడు, ఈడొచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. ఏంటంటే తను నేను ఒక అబ్బాయితో డేటింగ్ చేసింది కదా తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అతను హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి దానికి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే దానికి బాధపడటం ఎందుకని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మన ఇద్దరు సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అసలు మాట్లాడుతుంది ఈడే లేకపోతే ఇంకొకటి అని చెప్పేసి సరే వెళ్దాం అని చెప్పేసి అంటుంది. వెంటనే వీళ్ళిద్దరు సాయంత్రం పూట చక్కగా ఆఫీసు నుంచి ఎర్లీగా బయటికి వెళ్ళిపోయి ఊరంతా తిరిగేస్తూ ఉంటారు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా లాస్ట్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు మన ఇద్దరిని తిరిగాం కదా అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదు కానీ నువ్వు నాకు మామూలు ఫ్రెండ్వి, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనతో నాకు చిన్న గొడవ అయింది, మేమిద్దరం ఎప్పుడు ఒకటిగానే ఉంటాం, కానీ నువ్వు కేవలం నా ఫ్రెండ్ అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే సర్లే ఫ్రెండే కదా హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, వీడేంట్రా బాబు ఈ రోజు ఇలా ఉన్నాడని చెప్పేసి. కానీ హీరో షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత హీరోకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తనని ఎవరైనా టచ్ చేస్తేనే షివర్ అయిపోతూ ఉంటాడు. అలాంటిది హీరోయిన్ టచ్ చేసినా కూడా తనకి ఏం కాలేదని చెప్పేసి తను ఎంతో ఆనందంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు.
చేస్తాడు. ఆ తర్వాత ఆ మరుసటి రోజు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ తో జరిగింది మొత్తం చెప్తాడు. నాకెందుకో నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి అంతగా రిలేషన్ బాలేదనిపిస్తుంది. అంతేకాకుండా మా ఆఫీసులో పనిచేసే హీరోయిన్ మీద ప్రేమ మొదలైంది. ఇంకా ముఖ్యంగా తను నా చేయి పట్టుకుంటే నేను అసలు షేక్ అవ్వలేదని చెప్పడంతో ఆ డాక్టరే ఆశ్చర్యపోతుంది. మొత్తానికి మన వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కలిగిందని చెప్పేసి తాను ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఆ బొమ్మ పక్కన పడుకున్నప్పుడు సడన్ గా పెద్దగా అరుస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ అన్నయ్య కూడా ఏంటని వచ్చి చూస్తే అన్నయ్య ఏదో అయింది నా గర్ల్ ఫ్రెండ్ కి, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పడంతో సర్లే అని చెప్పేసి హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఉంటుందన్నమాట. ఇదే మంచి సమయం అనుకొని ఆ డాక్టర్ ఏముంటుందంటే, చూడు నీ గర్ల్ ఫ్రెండ్ కి ఆరోగ్యం బాగా క్షీణించింది. నాకు తెలిసినంత వరకు తను కేవలం ఇంకొక రోజు మాత్రమే బతుకుంటుంది. కాబట్టి ఈ ఒక్క రోజు తనతో హ్యాపీ ఉండని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే ఈ బొమ్మను తిరిగి ఇంటికి తీసుకెళ్ళమంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చుకొని ఆ బొమ్మను పట్టుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అది కూడా ఒక మనిషిలా ట్రీట్ చేస్తుంటాడు అనమాట. ఈ విషయం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి పాపం ఈ ఆరోగ్యం ఎలాగైనా నయం అవ్వాలని చెప్పేసి నీ గర్ల్ ఫ్రెండ్ రికవర్ అవ్వాలని చెప్పేసి అందరూ పంపిస్తారు. అది చూసిన తర్వాత హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. అది కూడా వాళ్ళనే చెప్పింది. ప్రేమ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, మనం ఎవరినైనా ప్రేమించవచ్చు, ఇంకెవరైనా మనల్ని ప్రేమించవచ్చు అని చెప్పేసి చెప్పిన మాటలు హీరోకి గుర్తొచ్చి ఈ ఊర్లో ఉన్న అందరూ నన్ను అంత ఇష్టపడుతున్నారని చెప్పేసి హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అది చూసి హీరో వాళ్ళన్నీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే వీడు మామూలు బొమ్మనే ఇంత సీరియస్ గా లవ్ చేస్తున్నాడు, నిజంగా ఒక అమ్మాయి వాడి జీవితంలోకి వస్తే ఇంకెంత లవ్ చేస్తాడని చెప్పేసి హీరో వాళ్ళ అన్నయ్య ఆశ్చర్యపడిపోతాడు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే, అరే సరదాగా బయటికి వెళ్దాం రారా అని చెప్పేసి నీతో పాటు నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చుకొని చెప్పేసి అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకుంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక చెరువు ఒడ్డును కూర్చుంటారు. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, అరే నేను మీ వదిన సరదాగా వెళ్తాము, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే కూర్చుని చెప్పేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో కొంతసేపు మాట్లాడతాడు. ఆ తర్వాత తను చనిపోయిందని చెప్పేసి నిర్ణయించుకొని తనని నీళ్ళలో పడేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య వదిన చూసి ఆశ్చర్యపోతారు. ఏమైందని చెప్పి అడిగితే తాను చనిపోయిందని చెప్పేసి అంటాడు. దాంతో వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఫ్యూనరల్ చేస్తారు. అక్కడికి చాలా మంది జనం వస్తారు. హీరో వాళ్ళ అన్నయ్య మాత్రం చూసి బాగా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. కానీ హీరో వాళ్ళ అన్నయ్య మాత్రం తన తమ్ముడిని సరిగా పట్టించుకోకుండా డబ్బులు సంపాదించాలని చెప్పేసి తను బాగా డబ్బుల మీద ఫోకస్ చేసి తన తమ్ముడిని లైట్ తీసుకున్నాడు. దానికి తన తమ్ముడు ఇలా అయిపోయాడు. ఇంకా ముఖ్యంగా మనుషుల ప్రేమ దొరక్క ఆ ప్రేమని బొమ్మల్లో చూసుకుంటున్నాడు. ఆ బొమ్మ చనిపోతేనే ఇంత బాధపడుతున్నాడు అని చెప్పేసి హీరో వాళ్ళనే చాలా ఎమోషనల్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అనే దగ్గరికి ఆ డాక్టర్ వస్తుందన్నమాట. వచ్చి మీ తమ్ముడికి అంతా సెట్ అయిపోయిందని చెప్పడంతో హీరో వాళ్ళని ఆ డాక్టర్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే హీరో ఇలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పి మనందరం కలిస్తేనే హీరో ఆరోగ్యం సెట్ అవుతుందని చెప్పేసి అందరినీ మోటివేట్ చేసింది ఈ డాక్టర్ అన్నమాట మెయిన్. అందుకని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడకు, మనందరం ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే, ఎందుకు బాధపడుతున్నా అని చెప్పేసి సరదాగా మన ఇద్దరం వాక్ వెళ్దాం అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీరో ఏంటంటే తను ఇష్టపడిన అమ్మాయి ఫస్ట్ అమ్మాయి అనుకుంటాడు బొమ్మను చూసి. కానీ తన జీవితంలోకి నిజంగా హీరోయిన్ వచ్చిన తర్వాత తాను ఇష్టపడుతున్న ఒక బొమ్మనని తెలిసేసి తనని నెలలో వేసేసాడు. ఆ తర్వాత ఆ బొమ్మలో ఉన్న క్యారెక్టర్ ని మన కథలో హీరోయిన్ లో చూసుకొని తనతో జీవితం గడిపేద్దాం అని చెప్పేసి అలా తనతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు దూరం నుంచి డాక్టర్ చూసి మనోడు లైఫ్ సెట్ అయిపోయిందని చెప్పేసి నవ్వుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో గొప్పే ఉంది అనే పాయింట్ అయితే మీకు తట్టొచ్చు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మామూలుగా ఒక మనిషికి కొంచెం తేడాగా ఉంటేనే ఈ సమాజం వెలేస్తుంది. అలాంటిది ఒక మనిషి పూర్తిగా తేడాగా అయిపోయి ఒక బొమ్మని మనిషిలా ట్రీట్ చేస్తుంటే ఆ ఊరి ప్రజలందరూ హీరోని బాగు చేయడానికి, గట్టిగా మాట్లాడాలంటే తన రోగం తగ్గించడానికి అందరూ కృషి చేసి హీరో జీవితాన్ని నిలబెడతారు. కానీ మన ఊర్లో గాని మన చుట్టుపక్కలలో గాని ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పిచ్చి వాళ్ళని చెప్పి ఒక ముద్ర వేసి వాళ్ళు క్యూర్ అవుతారా లేదా, వాళ్ళకు జీవితం ఉంటుంది, ఇవేం ఆలోచించకుండా వాళ్ళని మనం చాలా తక్కువ చేసి మాట్లాడతాము. సో నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. కాస్తో కోస్తో మానసిక స్థితి సరిగా లేని వాళ్ళ మీద ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే అలా చేయటం వల్ల మన ఛానల్ కొంచెం రీచ్ వస్తుంది, నాకు కూడా వీడియో చేయడానికి మోటివేషనల్ గా ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.